తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని అన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ తలశీల రఘురాం. గొల్లపూడిలో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి టీడీపీకి చెందిన వ్యక్తి. అతను టీడీపీ నేతలకు 30 కోట్ల రూపాయల వరకు ఇవ్వాల్సి ఉందన్నారు. వాళ్ళు గొడవపడి కేసులు పెట్టుకున్నారు. దాంతో నాకు ఎలాంటి సంబంధం లేదన్నారు తలశీల రఘురాం. తాను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదని, ఆత్మహత్య చేసుకునే ముందు అతను వీడియో తీసుకున్నాడని, టీడీపీ వారే చావుకు కారణమని వీడియోలో చెప్పాడని స్పష్టం చేశారు. నాపై కుట్రలు మాని విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ. గొల్లపూడిలో గత 15 రోజుల క్రితం ఒక తెలుగుదేశం కార్యకర్త ఆత్మహత్య చేసుకుంటే దానికి నేను కారణం అని చెప్పి, వైసీపీ పార్టీ కారణం అని చెప్పి ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఈరోజు నేను దినపత్రికల్లో చూసా. ముందుగా చనిపోయిన అతను తెలుగుదేశం పార్టీకి చెందిన అతను 25-30 కోట్ల పైన జనాలకు ఇవ్వాలి. వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే. తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకున్న కుటుంబాలు అవన్నీ కూడా వాళ్ళకున్న తగాదాల్లో అతను రిమాండ్కి వెళ్ళి దాన్ని వైసీపీ మీద ఆపాదించడం మంచి పద్ధతి కాదు. దీంట్లో డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు వైసీపీ వాళ్ళు కాదు, లబ్ధి పొందిన వాళ్ళు వైసీపీ వాళ్ళు కాదు. ఎక్కడా కూడా మాకు దీంట్లో ఆవగించైన సంబంధం లేదు. దీనికి ఎటువంటి ఎంక్వైరీలైనా చేసుకోవచ్చు. దీని మీద ఇదే కాకుండా నా మీద ఎటువంటి ఎంక్వైరీలు చేసుకునే ఇబ్బంది లేదు. ఎక్కడా కూడా ఎవరి దగ్గర ₹1 తీసుకోలేదు. నా డబ్బులు ఖర్చు పెట్టాను తప్ప గ్రామంలో మీరు ఎవరిని అడిగినా కూడా చెప్తారు. కేవలం అతను చనిపోయేటప్పుడు ఒక వీడియో కూడా చేశాడు. దాంట్లో కూడా అతని చావుకు కారణం గ్రామ తెలుగుదేశం నాయకులే అని చెప్పి అతను పరోక్షంగా చెప్పడం జరిగింది. ఆ డబ్బులు ఇవ్వాల్సింది తెలుగుదేశం వాళ్లే, తీసుకుందే తెలుగుదేశం వాళ్లే, అతని చావు కూడా కారణం వాళ్లే. ఈ దిశగా ఖచ్చితమైన ఎంక్వైరీ జరగాలని చెప్పి కోరుకుంటున్నాం.